దివ్యాంష్ పప్పు ఎలా ఉంది? బాగుందా? హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఆషాఢ మాసం వచ్చేసింది కదా అండి. ఆషాఢంలో మునగాకు తినాలి అని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా. అందుకే నేను ఈరోజు మునగాకు పప్పుతో మీ ముందుకు వచ్చేసాను. యాక్చువల్గా ఎందుకు తినాలి అనేది ఆషాఢంలో నేను ఈ వీడియో చివరిలో చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఒక కుక్కర్లో 1 కప్పు కందిపప్పు తీసుకుని శుభ్రంగా కడుక్కొని దానిలో తగినంత వాటర్ పోసుకొని దానిలోకి మనం ఆనియన్, టొమాటో, పచ్చిమిర్చి అని శుభ్రంగా కడిగి పెట్టుకున్న మునగాకును కూడా వేసుకొని కొంచెం పసుపు వేసుకొని కొంచెం ఆయిల్ అనేది 1 స్పూన్ ఆయిల్ అనేది కూడా యాడ్ చేసుకుంటే కుక్కర్లో పప్పు అనేది పొంగదండి. సో నేను ఆయిల్ కూడా యాడ్ చేసి మీడియం ఫ్లేమ్ మీద ఒక 4 విజిల్స్ అనేది రానిచ్చాను. ఈలోపు మనం కొంచెం చింతపండు అనేది నానబెట్టుకుని వాటర్ పోసుకుని నానబెట్టుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు విజిల్స్ వచ్చాక ఆవిరంతా పోయాక కుక్కర్ ఓపెన్ చేసి కొంచెం సాల్ట్ వేసి మనం పప్పుని మెత్తగా మెదుపుకోవాలండి. మెత్తగా మెదుపుకొని తగినంత కారం, ముందుగా మనం తీసి పెట్టుకుని చింతపండు రసాన్ని కూడా వేసి బాగా కలిపి స్టవ్ మీద పెట్టుకోవాలి. ఒక 5 నుంచి 10 నిమిషాలు మళ్ళీ మనం కుక్ చేయడం వల్ల పప్పు అనేది ఎంతో రుచిగా ఉంటుందండి. నేను మీకు ఫస్ట్ చెప్తానన్నాను కదా, ఆషాఢ మాసంలోనే ఎందుకు మునగాకు తినాలి అంటారు అంటే, ఆషాఢంలో వర్షాలు స్టార్ట్ అవుతాయి కదండి. సో మనకి ఇప్పుడు ఏంటంటే డైజెషన్ ప్రాబ్లమ్స్ మరియు ఇమ్యూనిటీ పవర్ అనేది తగ్గుతుంది. అందువల్ల మునగాకులో మనకి విటమిన్ ఏ అండ్ సి, కాల్షియం మరియు ఐరన్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయండి. సో ఆషాఢంలో మునగాకు తినడం వల్ల మనకి ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుంది. అందుకే ఈ ఆషాఢ మాసంలో మునగాకు అనేది తినాలి అని అంటారు. ఇప్పుడు మనం ఫైనల్గా తాలింపు అనేది వేసుకుంటున్నామండి. ఆయిల్ వేసుకుని కొంచెం వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, కొంచెం ఇంగు కూడా వేసుకుంటే రుచి బాగుంటుంది. అలాగే మనకి డైజెషన్ కూడా బాగుంటుందండి. వేసుకుని తాలింపు వేసుకుని పప్పుని మనం అందులో కలిపేసుకుంటున్నాం. చూసారు కదా, ఈ విధంగా ఎంతో రుచికరమైన మునగాకు పప్పు అనేది రెడీ అయ్యింది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.